ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అస్త్రం. కాంగ్రెస్ కుట్రలు తిప్పికొట్టడమే వ్యూహం. మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్లమెంటు ఎన్నికలకు సమరశంఖం పూరించబోతున్నారు కేసీఆర్. ఉద్యమ కాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ కథన పేరి మోగించనుంది. కేసీఆర్ ప్రచార సభకు పార్టీ శ్రేణులు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. 1,00,000 మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ బహిరంగ సభతో గులాబీ తండులో సమరోత్సాహం కనిపిస్తోంది. కరీంనగర్లో బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం సభకు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, కథన బేరికి అంతా పూర్తని చెప్పొచ్చు. ఇప్పటికే సభకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ రోజు చూసుకుంటే కరీంనగర్ పట్టణమే కాదు, కరీంనగర్ సంబంధించి పార్లమెంట్ సంబంధించి ప్రతి చోట కూడా గులాబీ మయంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కరీంనగర్ అంటేనే కేసీఆర్ గారికి మొదటి నుంచి కూడా సెంటిమెంట్ ఉన్న జిల్లా ఒక ఎత్తైతే నాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కూడా పోరాటం చేసినప్పుడు కూడా ఇక్కడ సింహగర్జన అనే ఒక సభను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. దానికి సంబంధించి చూసుకుంటే కూడా కరీంనగర్ నాటి నుంచి నేటి వరకు కూడా కరీంనగర్ కేసీఆర్ గారికి ఒక బాసటగా నిలిచినటువంటి నేపథ్యం. మరోవైపు చూసుకుంటే సెంటిమెంట్ గా కూడా చూసుకుంటే సీఎం కేసీఆర్ అయిన తర్వాత కూడా మొట్టమొదటిసారి కరీంనగర్కి వచ్చినటువంటి నేపథ్యం. అంటే నాటి ఉద్యమ స్ఫూర్తితో సింహగర్జన సభ పెట్టినప్పుడు 2001లో చూసుకుంటే ఈ సభను చూసినటువంటి సమైక్యాంధ్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని చెప్పొచ్చు. అంటే నాడు కరీంనగర్ సభను చూసుకుంటే జిల్లా ప్రజలంతా కూడా కేసీఆర్ అడుగులో అడుగు వేసి వెనువెంట ఎక్కడికంటే అక్కడికి దేనికంటే దానికి తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా మీ పోరాటం చేయండి, మీ వెనుక ఉంటామని నాడు ఏ విధంగా అయితే చెప్పారో నేటి వరకు కూడా కేసీఆర్ అంటే మాత్రం అమితమైన ప్రేమ ఒకటి. మరోవైపు చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇప్పటికే పలు దశలు కూడా మీటింగ్స్ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో బోయినపల్లి వినోద్ కుమార్ ని ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి, లోక్సభలో తెలంగాణ గలం వినిపించాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి తప్పనిసరిగా మన వాళ్ళు ఉన్నప్పుడే తెలంగాణకు సంబంధించి గలాన్ని వినిపిస్తారు. ఇతరులు మన తెలంగాణ సంబంధించిన సమస్యల పట్ల ఏనాడు కూడా స్పందించిన దాఖలా లేవు. కనుక ఎట్టి పరిస్థితుల్లో బోయినపల్లి వినోద్ కుమార్ గెలిపించాలనే లక్ష్యంతో ప్రతి చోట కూడా సమావేశాలు నిర్వహించిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. కుమార్, ఇంకోవైపు చూసుకుంటే ఇప్పటికే సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ఎవరికి కూడా వచ్చిన ప్రతి వారికి కూడా ఈ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎందుకంటే కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినాలని కూడా ఉచ్చుకతో వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కరీంనగర్ సంబంధించి చూసుకుంటే కేసీఆర్ మీద పర్సనల్ కూడా వ్యక్తిగత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తారు. కుమార్, ఈ నేపథ్యం అయితే ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా, అంటే మాక్సిమం చూసుకుంటే 7 కాన్స్టిట్యూన్సీ నుంచి 1,00,000 మంది పైగా వస్తారని అంచనా వేశారు. 1,00,000 మంది పైగా వచ్చినా కూడా ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్టు నేపథ్యం. కుమార్, సాయంత్రం వరకు సభ ప్రారంభమవుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎక్కడ చూసినా కానీ మనకు గులాబీమయమైందని చెప్పొచ్చు. సాయంత్రం మాత్రం ఈ భారీ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు ప్రతి కార్యకర్త కూడా నడుము కట్టి ఉన్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ వేణు.